పల్స్ కి స్వాగతం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. ఎన్నికలే టార్గెట్గా స్పీడ్ పెంచుతున్న వైసీపీ, బస్సు యాత్రలతో పార్టీ శ్రేణుల్లో జోష్. దేశంలో అత్యధికంగా యూజర్లు వాడుతున్న పాస్వర్డ్. ఇజ్రాయిల్ హమాస్ యుద్ధం చర్చలతోనే పరిష్కారం, ప్రధాని మోదీ. పది బిల్లులు తిప్పి పంపిన తమిళనాడు గవర్నర్. ఉచిత రేషన్పై కేంద్రం యూటర్న్. ఏపీలోని 3 ప్రాంతాల నుంచి మొదలైన సామాజిక సాధికార బస్సు యాత్రలో రెట్టించిన ఉత్సాహంతో పాల్గొంటున్నారు వైసీపీ ప్రజాప్రతినిధులు, నేతలు. ఏపీ ప్రభుత్వ విధాన నిర్ణయాన్ని జనంలోకి తీసుకువెళ్తున్నారు. ప్రధానంగా జగన్ పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు జరిగిన మేలును వివరిస్తున్నారు. ఇక రెండో దశలో రెండో రోజు విజయనగరం జిల్లా రాజాం, అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గాల్లో బస్సు యాత్రలు నిర్వహించారు వైసీపీ నేతలు. రాజాం ఎమ్మెల్యే కంభాల జోగులు ఆధ్వర్యంలో జరిగిన బస్సు యాత్రలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ముందుగా బొద్దాంలో నూతన సచివాలయ భవనాన్ని ప్రారంభించి బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం రాజాం బస్సు యాత్ర బహిరంగ సభలో ప్రసంగించారు వైసీపీ ప్రజాప్రతినిధులు. ఈ సందర్భంగా వచ్చే ఎన్నికల్లో పొరపాటు చేస్తే మళ్లీ రాష్ట్రం దోపిడీ దొంగల చేతుల్లోకి వెళుతుందని, అందుకే ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు ఏపీ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం. ఇంటికో జాబు ఇస్తామని చెప్పిన చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ పేరుతో యువకుల జేబులు కొట్టేశారని ఆరోపించారు. సైబర్ దాడులు పెరుగుతున్నప్పటికీ యూజర్లు ఇప్పటికీ బలహీన పాస్వర్డ్లనే వాడుతున్నట్టు తాజా అధ్యయనంలో తేలింది. 1, 2, 3, 4, 5, 6 అనే పాస్వర్డ్ను ప్రపంచవ్యాప్తంగా చాలా కామన్గా ఉపయోగిస్తున్నట్లు పాస్వర్డ్ మేనేజ్మెంట్ సొల్యూషన్ కంపెనీ నార్డ్ పాస్ తాజా నివేదికలో పేర్కొంది. తమ లొకేషన్ను తెలిపే పాస్వర్డ్లను కూడా యూజర్లు ఉపయోగిస్తున్నారు. ఈ జాబితాలో ఇండియా @123 అనేది జాబితాలో అన్నింటికంటే పైన ఉంది. అలాగే అడ్మిన్ అన్న పాస్వర్డ్ను కూడా ఎక్కువ మంది ఉపయోగిస్తున్నారు. pass@123, పాస్వర్డ్ @123 అన్నవి కూడా చాలా కామన్గా కనిపిస్తున్నట్లు నివేదిక పేర్కొంది. ప్రపంచంలోని పాపులర్ పాస్వర్డ్లలో 3వ వంతు అంటే 31% మంది 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 మరియు 1, 2, 3, 4, 5, 00000 వంటి పూర్తి నెంబర్లు కలిగినవేనని తెలిపింది. నివేదిక ప్రకారం ప్రపంచంలోని 70% పాస్వర్డ్లను సెకనులోపే తెలుసుకోవచ్చు. ఇజ్రాయిల్ హమాస్ యుద్ధంలో మృతి చెందిన పౌరుల కుటుంబాలకు ప్రధాని మోదీ సంతాపం తెలిపారు. పశ్చిమాసియాలో జరుగుతున్న హింసకు అంతం పలకాలంటే ఐక్యత, సహకారం అవసరమని ఆయన అన్నారు. గ్లోబల్ సౌత్ సమ్మిట్ మీటింగ్లో ఇవాళ ప్రధాని మోదీ మాట్లాడుతూ ఉగ్రవాదానికి, హింసకు భారత్ వ్యతిరేకంగా ఉందన్నారు. అక్టోబర్ 7వ తేదీన ఇజ్రాయెల్పై హమాస్ చేసిన దాడి కూడా ఆయన ఖండించారు. యుద్ధం వేళ సంయమనం పాటించాలని, సమస్యను పరిష్కరించేందుకు చర్చలు చేపట్టాలని ప్రధాని మోదీ తెలిపారు. పశ్చిమాసియా ప్రాంతం నుంచి కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయని, అక్టోబర్ 7వ తేదీన జరిగిన ఉగ్రదాడిని భారత్ ఖండించిందని ప్రధాని తెలిపారు. పాలస్తీనా అధ్యక్షుడు అబ్బాస్తో చర్చించిన తర్వాత ఆ దేశానికి మానవ సహాయాన్ని పంపించామని ఆయన వెల్లడించారు. ప్రపంచ శాంతి కోసం గ్లోబల్ సౌత్కు చెందిన దేశాలు ఒకటి కావాలన్నారు. దక్షిణ ధృవానికి చెందిన దేశాలను గ్లోబల్ సౌత్గా పరిగణిస్తారు. దీంట్లో ఆసియా, ఆఫ్రికా, దక్షిణ అమెరికా దేశాలు ఉంటాయి. సుప్రీంకోర్టు మందలించిన వారం రోజులకు తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి స్పందించారు. ఆమోదం కోసం రాష్ట్ర ప్రభుత్వం పంపిన 10 పెండింగ్ బిల్లులను ఆయన గురువారం తిప్పి పంపారు.
గవర్నర్ బిల్లులను తొక్కిపెట్టడం తీవ్రమైన అంశమని సుప్రీంకోర్టు తమిళనాడు, పంజాబ్ ప్రభుత్వాలు దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా వ్యాఖ్యానించింది. గవర్నర్లు నిప్పుతో చెలగాటమాడుతున్నారని విమర్శించింది. ఈ నేపథ్యంలోనే తమిళనాడు గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లులను ఆమోదించకుండా వాటిని తిప్పి పంపారు. ఈ బిల్లులను తిరిగి వచ్చిన కొద్ది వ్యవధిలోనే తమిళనాడు స్పీకర్ ఎం అప్పావు శనివారం ప్రత్యేక శాసనసభ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆ బిల్లులను యథాతథంగా మరోమారు ఆమోదించి తిరిగి గవర్నర్కు పంపనున్నట్లు తెలుస్తుంది. ఇలా రెండోమారు వచ్చిన బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలపడం తప్పనిసరి. ఉచిత రేషన్ పంపిణీ పథకాన్ని మరో 5 ఏళ్ల పాటు అమలు చేస్తామని ప్రధాని మోదీ కొద్ది రోజుల క్రితం ఎన్నికల ప్రచారంలో ఆర్భాటంగా ప్రకటించారు. అయితే ఆయన మాటలు అంతా ఉత్తవేనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం తాజాగా చేసిన ప్రకటనే అందుకు కారణం. ఉచిత రేషన్ పథకం అమలును ఏడాది పొడిగించామని, అది 2023 జనవరి 1తో ప్రారంభమైందని కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ, వినియోగదారుల సంబంధాల శాఖ తాజాగా ప్రకటించింది. అయితే ప్రధాని హామీకి కేంద్ర ప్రకటన విరుద్ధంగా ఉండడంతో ప్రతిపక్షాలు ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ప్రధాని ప్రకటన ఉత్తదేనా అని నిలదీస్తున్నాయి. ఉచిత రేషన్ కార్యక్రమాన్ని 2028 వరకు పొడిగిస్తున్నామని నవంబర్ 4న ప్రధాని మోదీ ప్రకటించారు. తాజాగా కేంద్రం విడుదల చేసిన ప్రకటనలో అలా లేదు. అసలేం జరుగుతుంది అని కాంగ్రెస్ నాయకుడు జైరాం రమేష్ కేంద్రాన్ని ప్రశ్నించారు. వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్. సామాన్య ప్రజల గుండె సవ్వడి, ప్రజానాడి. చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్.